You are watching SV News Channel. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. 19 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుండి దాదాపు 8,000 రూపాయలు మరియు 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీరందరూ ప్రమాణం చేయండి. ఇప్పుడు ఇట్లాంటి అంతా రండి. మీ భార్యలు ఎదురుగా చెప్తున్నాం. ఇప్పుడు ఈసారి కాబట్టి మీరు కేవలం ఏదో ప్యాకెట్ అన్నట్టు మట్కా అన్నారు కాబట్టి చిన్నకేసి మీకేం జైలుకి పోరు, ఫైన్తో అయిపోతుంది అమ్మాయి. మీ అందరికీ చెప్తున్నాం. మళ్ళీ మీరు కూడా వీళ్ళు మట్కా ఆడితే పోలీసులు మేము ఏం చర్య తీసుకుంటామో తెలియదు, కానీ మీరు మాత్రం వాళ్ళు ఎక్కడ కట్టడి చేయాలి అక్కడ కట్టడి చేయాలి. ఇంట్లోకి రానివ్వదు మట్కా. అర్థమైందా? ఎవరు సంపాదించింది ఎవరు లేదు మట్కలో. ఏంటి బతకాడు ఓపిక కూడా లేదు పెద్దోడు. ఇట్లా ఇట్లా నీ వయసు అంతా బండి వేసుకొని 60 సంవత్సరాల వయసులో వచ్చే 200-300 సాయంత్రానికి ఏదో తిని 100 ఆమెకి ఇస్తే, పెద్ద ఆమెకి ఇస్తే సంతోషం. ఎన్ని సంవత్సరాలు కడుతున్నావు? సరే, నేను నీ తప్పను నువ్వు వాడితే నువ్వు సంపాదించింది ఏదంటే చెప్తున్నాను. నాకు తెలుసు మీ అందరికి ఎలా అయిపోయిందంటే ఆ రోజుకి వెళ్ళి మట్కా చీట్ రాయించుకోకపోతే మీకు మాత్ర వేసుకోలేనంత వీక్నెస్ వచ్చేది. ఈ వయసులో 60 ఏళ్ళలో నువ్వు కష్టపడి బండేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారని అయ్యండి ఫోటోస్. ఫ్యామిలీ మెంబర్స్ తప్పుగా ఏం రాయద్దు. కౌన్సిలింగ్ నిర్వహిస్తామని రాయండి అందరికి. ఇప్పుడు ఈ వయసులో నువ్వు 60 ఏళ్ళ వయసులో నువ్వు మట్కాలో కష్టపడి సంపాదించిన వాళ్ళు మట్కాలో ఒకటి ఆమె నేర్పించడం సభ నీకు అది మటకా తెలుసా? అది చట్ట వ్యతిరేకమైందని తెలుసా? మన మీ అందరికీ తెలుసా లేదా? తెలుసా? कभी मटका में कमा के आपको कुछ दिया? మట్కా ఆడతాడు మీకు తెలియదు. మనం ఎప్పుడైనా మట్కాలో డబ్బులు వచ్చినాయని చెప్పినారు నేను ప్రమాణం చేయండి. అందరు ముందుకు అందరు పెట్టండి. అందరూ చెప్పండి. మట్కా చట్ట వ్యతిరేకము. మట్కా మా జీవితాలని నాశనం చేస్తుంది. మట్కాలో మాకెప్పుడు ₹1 కూడా వచ్చిన పాపాన్ని పోలేదు. మా కుటుంబాలను కూడా నాశనం చేసింది. ఈ రోజు నుంచి మటకా జోలికి మేము పోము. మీ ఇంటి వాళ్ళు ఎదురుగా ప్రమాణం చేస్తున్నారు. ఈసారి మీకు ఫైన్తో అయిపోతుంది కోర్టు. నెక్స్ట్ టైం చాలా పెద్ద కేసులు పెడతాం చెప్తున్నాను. ఈ ఉదయం ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ హాల్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఆఫీసర్లకు సూచనలు ఇచ్చిన ఆదోని ఆర్డీఓ 8వ తారీఖున ఉదయం 10 గంటలకు వచ్చి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా ర్యాండమైజేషన్ అయి ఉంటుంది. అంటే ఏ పోలింగ్ స్టేషన్ను కేటాయించారో పిఓ ఎవరు, ఏపీఓ ఎవరు, అదర్ పోలింగ్ ఆఫీసర్ ఎవరు అనేది ఒక సీట్లో నోటీస్ బోర్డులో వేయడం జరిగి ఉంటుంది. అది చూసుకొని స్పెషల్ కౌంటర్లో ఇచ్చేటువంటి మెటీరియల్ అంతా మీరు తీసుకొని స్పాట్లోనే చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే బస్ ఎక్కండి. కరెక్ట్గా లేకపోతే మాకు ఫలానా మెటీరియల్ తక్కువగా ఉంది, లేకపోతే డ్యామేజ్ అయింది, ఇంకో రకం డిప్యూటీ తహసీల్దార్ నందవరం, అంతేకాకుండా సిఓ జిల్లా పరిషత్ నుంచి మన కృష్ణమూర్తి గారిని మాస్టర్ ట్రైనర్స్గా గుర్తించి మన డివిజన్లో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మీ మెటీరియల్ అంతా
అంతా రెడీ చేసుకోవాలి. మరుసటి రోజు పోలింగ్. ఇవన్నీ బ్రీఫ్గా మీకు ముందుగా ఐడియా ఉండే విధంగా చెప్తున్నారు. నాటు సరాయి తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న 3 టౌన్ పోలీసులు. వీళ్ళ తేదీ 21వ తారీఖు సాయంత్రం 5 గంటలప్పుడు మన ఎమ్మిగ్నూరు బైపాస్ దగ్గర మారమ్మ గుడి దగ్గర ఈ నాటు సారా తరలిస్తూ సార్ బైపాస్ ఎమ్మిగ్నూరు బైపాస్లో మారమ్మ గుడి దగ్గర నిన్న వెనకట్లు ఉంది దాదుమియా బోయి ఫస్ట్ అదే. నిన్న ఎక్సైజ్ పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు. ఫోటో తీసుకోండి, నేను చెప్పేస్తాను. వినోద్ కుమార్ అలియాస్ సయ్యద్ షేక్ షా అలీ పేరు. కన్వర్ట్, హిందూస్ నుంచి ముస్లిం కన్వర్ట్ అన్నాడు. గతంలో కూడా చైన్ స్నాచింగ్ లాంటి ఇతర నేరాలకు పాల్పడే మనకి వేరియస్ నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు. మన దగ్గర సస్పెక్ట్ షీట్ అంటే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ పాల్పడే వాళ్ళ మీద ఓపెన్ చేసే సస్పెక్ట్ షీట్ కూడా వీడి మీద ఉంది. వీడి తేదీ 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖున ఒక ఎక్సైజ్ కేసులో మనకి ఎక్సైజ్ పోలీస్ వారు వీడిని అరెస్ట్ చేసి ఇంకో ముద్దాయితో పాటు కోర్టులో రిమాండ్కి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసే సమయంలో కోర్టు ఆవరణ నుంచి తప్పించుకొని పోయినాడు ఎక్సైజ్ పోలీసులు చేసి. సో తర్వాత దాన్ని ఎక్సైజ్ పోలీస్ వారు మనకి పలానా ముద్దాయి తప్పించుకుపోయినాడని ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం వీడిని ఈరోజు అరెస్ట్ చేసినాం. మళ్ళీ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనం 22వ తారీఖున మనం అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం రిమాండ్కి పెడుతున్నాము. ఇన్ని తదుపరి వీళ్ళు పీటీ వారెంట్ వేసుకొని ఎక్సైజ్ పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేజే రెడ్డి గారి ఆత్మీయ సమావేశం ఈ ఉదయం కేజీఎన్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదోని ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు పాల్గొన్నారు. ఆ జీతాన్ని యాక్చువల్గా మన అందరూ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది నిరుద్యోగులు ఏంటంటే ఉద్యోగాలు అప్లై చేస్తుంటారు. బ్యాంక్ ఉద్యోగాలు కనుకోండి, గ్రూప్ కనుకోండి, ఎస్ఐ కనుకోండి, ఉద్యోగాలు. పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. తల్లిదండ్రులని మామూలు నోటిఫికేషన్ ఏంటంటే ఒక ఏరియాలో 4 నోటిఫికేషన్లు ఉంటాయి. 2 ఫీజులు కట్టారు, 3 ఫీజులు కట్టారు, 4 ఫీజులు అడగడానికి కూడా బాధపడుతుంటారు. ఏ విధంగా అయితే నిధులు అదే విధంగా మనం ఇప్పుడు చెప్పారు పరిశ్రమల సీమగా మారుస్తామని ఈ అకౌంట్ నుండి మీకు పంపిస్తాం. అది దగ్గర సంవత్సరానికి 18 లక్షలు వస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో 1,8 లక్షల రూపాయలు. ఆ 1,8 లక్షల రూపాయలు కూడా మా నిరుద్యోగులకి మొత్తానికి వాళ్ళ కోసం మేజర్ నుంచి ఎవరైనా ఉద్యోగం అప్లై చేసినప్పుడు మనకు జాబ్ పోర్టల్ ఉంది. రాయలసీమ జాబ్స్ అని చెప్పేసి ఒక జాబ్ పోర్టల్ ఉంది. దాని ద్వారా మీరు అప్లై చేసి మీరు ఫీజు కట్టి వాళ్ళ సీట్ పంపించిన పర్లేదు, లేదా అకౌంట్ నెంబర్ పంపిస్తే డైరెక్ట్ వాళ్ళకి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఏ నెల నుంచి మీరు ఫీజు తల్లిదండ్రులను అనుకోవద్దండి. ఖచ్చితంగా మీరు తొందరగా ఉద్యోగాలకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి గారి పరిపాలనా విధానం ఆ రకంగా ఆయన పొగడుతూ ఉంటే పరిగెత్తుకొని పెట్టుకొని విమర్శలు చేస్తారు. అది వారికే వదిలేస్తాం మేము. రాజధాని గురించి 24 గంటలు మాట్లాడతారు. ఇప్పుడు కూడా కేంద్ర గారు ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే దాదాపుగా టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఖచ్చితంగా అధికారంలో ఫ్యూచర్ లో కూడా మారే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే శివరాత్రి సమీపిస్తున్న కొద్దీ శ్రీశైలానికి భారీగా తరలి వెళ్తున్న శివభక్తులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం.
ఈనాటి ఎస్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.